హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. మేము మీ కాకినాడ అత్త కోడలు ఛానల్ నుంచి అండి. ఇవాళ చూపించే రెసిపీ వచ్చి వెనీలా ఐస్ క్రీమ్ చూపిస్తున్నాం అండి, డ్రై ఫ్రూట్స్తో. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి జీడిపప్పు తీసుకున్నామండి. ఇవి మేము లైట్గా ఫ్రై చేసామండి. అలాగే పిస్తా, బాదం కూడా తీసుకున్నామండి. కస్టర్డ్ పౌడర్ అండి ఇది. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకున్నాము. ఐస్ క్రీమ్ తగినంత వేసుకోవాలండి. ఇప్పుడు మీకు రెసిపీ ఎలా చేస్తారో చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో పాలు వేసుకొని ముందుగానే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాయిల్ చేసుకుంటున్నాను. ఇవి చిక్కటి పాలు తీసుకుంటే బాగుంటుందండి. ఐస్ క్రీమ్కి చిక్కటి పాలు అయితేనే టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం బాగా మరగబెట్టుకుందాం మనం. చూసారా ఎలా బాయిల్ అవుతుందో? ఇలా కొంచెం చిక్కగా అయ్యే వరకు బాయిల్ చేసుకున్నామండి. అలాగే ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కదండి, దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుంటూ బాయిల్ చేసుకున్న మిల్క్లో వేసుకుందాం. ఇది కొంచెం కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఏమాత్రం వదిలినా టైట్గా అయిపోయి గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి స్టవ్ ఆఫ్ చేసే వరకు. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇది ఇలా మిక్స్ చేసుకోవాలండి బాగానే. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా ఉండలు లేకుండా ఉంటుందండి. అలాగే మనకి ఇప్పుడు స్వీట్నెస్ తగినంత షుగర్ కొంచెం యాడ్ చేసుకుందాం అండి దీంట్లోని. ఇది కూడా కొంచెం కరిగేంత వరకు మనం బాగా కలుపుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రెడీ అవుతుంది. ఇది కొంచెం కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాం కదండి, ఇది మనం ఒక బౌల్లో వేసుకొని హాఫ్ ప్యాకెట్ తీసుకోవాలండి. మేము పెద్దది తీసుకున్నాం కానీ దీంట్లో హాఫ్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. చూసారు కదండి, హాఫ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇది కొంచెం బాగా మెల్ట్ అయ్యే వరకు మనం బీట్ చేసుకుందాం. ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలండి. మనం ఎంత బీట్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అంత టేస్ట్గా ఉంటుందండి. ఈ బీటింగ్లోనే ఉంటుంది ప్రాసెస్ అంతా ఎక్కువ. ఇది బాగా మనం బీట్ చేసుకోవాలి. చూసారు కదండి, బీట్ చేసుకుంది ఇలా రావాలి సాఫ్ట్గానే. ఒక 10 మినిట్స్ ఇలాగే బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ చేసుకున్నప్పుడు కూడా షుగర్ వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపించిందని మళ్ళీ మనం బీట్ చేస్తున్నాం కదండి ఫ్రెష్ క్రీము, దాంట్లో కూడా వేసుకోవచ్చండి. మేము దాంట్లో కొంచెం యాడ్ చేసాము. పిల్లలంటేనే స్వీట్స్ కొంచెం ఎక్కువగా తింటారు కదండి, స్వీట్నెస్ అనేది. అందుకని కొంచెం స్వీట్ ఎక్కువగానే పడుతుందండి షుగరు. ఇది కొంచెం షుగర్ కూడా కరిగేలాగా మనం బీట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగానే కస్టర్డ్ పౌడర్తో చేసుకొని పెట్టుకున్నాం కదండి మిల్క్ బాయిల్ చేసిన దాంట్లోని, అది కూడా దీంట్లో వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ అలా బీట్ చేసుకుంటే అయిపోతుందండి. మనం చేసుకున్నదంతా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలకి కూడా తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే. ఇది కూడా మొత్తం మిక్స్ అయ్యేలా మనం బీట్ చేసుకుందాం. చాలా సింపుల్ కూడా అండి, ప్రాసెస్ ఏమీ ఎక్కువ కాదు. వీడియోలో అలా అనిపిస్తుంది మనకి. ఒక 10 మినిట్స్
పడుతుంది అంతే ఈ రెసిపీ చేసుకోవడానికి. చూసారు కదండి, ఇదంతా బాగా మొత్తం ఫ్రెష్ క్రీము కస్టర్డ్ పౌడర్తో చేసి పెట్టుకున్నదంతా రెండు బాగా మిక్స్ అవ్వాలండి. ఈ మిక్స్ అయ్యే వరకు కొంచెం బాగా కలుపుకుందాం, సాఫ్ట్గా అయ్యే వరకు. అలాగే ఇప్పుడు దీంట్లోకి మనం 1 స్పూను వెనీలా ఎసెన్స్ వేద్దామండి. ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వేసుకొని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం కలిపేలాగా మనం మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి మొత్తం ఎలా మిక్స్ అయిపోయిందో. మనకి బీటర్ అనేది ఒకటి ఉంటే చాలండి ఇంట్లో, ఏ రెసిపీస్ అయినా మనకి క్షణాల్లో రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకొని బీట్ చేసుకోవాలండి. ఇంకా ఈ బీటింగ్ చేసింది అయితే అయిపోయింది. ఈ టెక్స్చర్ రావాలండి. అలాగే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టడానికి మనం ఏమైతే బౌల్ తీసుకుంటామో దాంట్లోకి మనం ఈ ఐస్ క్రీమ్ అనేది వేసుకోవాలండి. ముందు ఒక లేయర్గా వేసుకుందాం. దాని తర్వాత ఇప్పుడు దాంట్లోకి జీడిపప్పు, పిస్తా, బాదం అన్నీ కట్ చేసుకోవాలి పెట్టుకోవాలండి. కట్ చేసుకొని ఇప్పుడు అవి ఒక్కొక్క లేయర్ కింద వేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి. పిల్లలైతే ఎంత బాగా తింటారో కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఇంకో లేయర్ వేద్దామండి. ఇదంతా వేసిందంతా ఒక లెవెల్లో సెట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఇంకో లేయర్ వేద్దామండి. ఇదంతా వేసిందంతా ఒక లెవెల్లో సెట్ చేసుకొని పెట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ పిల్లలకి ఎక్కువ ఇష్టం ఉండదండి. ఈ విధంగా ఐస్ క్రీమ్ రూపంలో మనం వేసి కట్ చేసి పెట్టి వేస్తే చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీ పిల్లలకి కూడా మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సెట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దాని మీద డ్రై ఫ్రూట్స్ అన్ని మళ్ళీ ఒక లేయర్ కింద వేసుకుందాం మనం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం ఇది డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ పెట్టుకుందామండి. మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఒక 5 మినిట్స్లో. ఇగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో తీసుకున్నాం కదండి. చూసారండి ఎంత బాగుందో, సాఫ్ట్గా. మనం బౌల్లోకి తీసుకుందాం. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అందంగా. ఇది ఇప్పుడు మనం డీప్లో పెట్టేసుకుందామండి. ఇగోండి ఫ్రెండ్స్, మనం 5 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా కదా ఫ్రెండ్స్ ఎంత గట్టిగా ఎంత బాగుందో, సాఫ్ట్గా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్, అదిరిపోద్ది టేస్ట్ కూడా. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.